ఒకరోజు ఎడారిలో 5 మోపులున్న ఒక విచిత్రమైన ఒంటె నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని చూసి మిగతా ఒంటెలన్నీ చాలా ఆశ్చర్యపోతాయి. అయితే అంతలోనే విచిత్రంగా దాని మీద ఉన్న ఒక మోపు కింద పడిపోతుంది. అందులో నుంచి ఆకుపచ్చ రంగు ద్రవణం బయటికి వస్తుంది. కొద్ది దూరం ముందుకు వెళ్ళాక మరికొన్ని ఒంటెలు దాన్ని వింతగా చూస్తుండగానే దాని రెండో మోపు కూడా ఊడి కింద పడిపోతుంది. దాంట్లోంచి నీలిరంగు ద్రవణం కారుతుంది. ఇక దానిపై కేవలం 3 మోపులు మాత్రమే మిగులుతాయి. అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా మూడో మోపు పడిపోయి ఆకాశం రంగు ద్రవణం బయటికి వస్తుంది. ఇక తను గుట్టు బయటపడుతుందేమోనని భయంతో ఆ ఒంటె వేగంగా పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా పరిగెడుతూ ఉండగా 4వ మోపు, ఆ తర్వాత 5వ మోపు కూడా ఊడి కింద పడిపోతుంది. దాంతో దానిపై అసలు మోపులు ఏమీ లేకుండా మామూలు జంతువులా మారిపోతుంది. అప్పుడు ఎడారిలోని ఒంటెలన్నీ మా ప్రాంతంలోకి అసలు మోపులు లేని ఈ కొత్త రకం జంతువు ఏంటబ్బా అని ఆశ్చర్యంతో దాన్ని గుమ్మరిస్తూ చూస్తూ ఉంటాయి. అదే సమయంలో అది పరిగెడుతూ ఒక క్యాక్టస్ చెట్టుకు తగలడంతో దాని ఒంటిపై ఉన్న నకిలీ ఒంటె తోలు ఊడిపోతుంది. నిజానికి అది ఒంటె కాదు, ఒంటెలా వేషం వేసుకుని అందరినీ పిచ్చివాళ్ళని చేసిన ఒక గుర్రం అని తేలడంతో అది వెంటనే అక్కడి నుంచి వేగంగా పారిపోతుంది.